ప్రస్తుతం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రస్తుతం అయితే ఉన్నాను. ఇక్కడ చూస్తుంటే మరికొన్ని గంటల్లోనే ఈ ప్రాంతాన్ని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి దీన్ని ప్రారంభించడంలో జాతికి అంకితం చేయనున్నారు. అయితే వచ్చినటువంటి తరుణంలోనే ఇక్కడ గిన్నీస్ రికార్డు కూడా సృష్టించాలని ఈరోజు, ఎందుకంటే అంతా కూడా గిరిజన ప్రాంతం, గిరిజన వాసులకు ఒక అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ కూడా దీనికైతే పెట్టడం జరిగింది. అందు కారణం చేత ఖచ్చితంగా గిరిజనులతోనే ఒక రకమైనటువంటి స్వాగతం పలకాలని ఆలోచనతో ముందుకెళ్తున్న పరిస్థితి. కానీ సుమారుగా 14,000 మంది ఈరోజు విద్యార్థులతో ఆ నృత్యాలు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేయాలంటూ కూడా ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే దీనిపైన భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా పోలీసింగ్ సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు సుమారుగా 5,000 మంది పైచీలకి ఈ ప్రాంతానికి అయితే చేరుకుంటున్నారు. ఏ విధంగా ఉండబోతుంది, సుమారుగా 3 లక్షల మంది పైచీలకి అయితే అది ఇవన్నీ విషయాలు మనతో పాటు మాట్లాడడానికి జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి మేము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా ఉండబోతుంది, ఏంటి ప్రధానమంత్రి గారు రాకపోతున్నారు, దానికి సంబంధించి ఎటువంటి ఆహ్వానం లభించబోతుంది, అంతా మొత్తం ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? మాకు సంబంధించినంత వరకు అయితే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద వివిఐపి హానరబుల్ ప్రెసిడెంట్ గారు, అలాగే హానరబుల్ సీఎం గారు, హానరబుల్ డిప్యూటీ సీఎం గారు, అలాగే లోకేష్ గారు, రిమైనింగ్ డిగ్నిటరీస్, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, అదర్ డిగ్నిటరీస్ అందరూ కూడా వస్తున్నారు. దాదాపు విఐపీలు అంతా కూడా 5,000 మంది వస్తున్నారు. అలాగే పబ్లిక్ దాదాపు 3 లక్షల మంది వస్తున్నారు. మేము మా పోలీస్ సైడ్ నుంచి కూడా మా డీజీ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఆయన యొక్క ఆధ్వర్యంలో మధుసూదన్ రెడ్డి ఏడీజీ లా అండ్ ఆర్డర్ సారు, అలాగే శ్రీకాంత్ సారు ఐజీ గారు, అలాగే గోపీనాథ్ జెట్టి గారు, మేమందరం కలిసి దాదాపు ఒక 30 మంది ఐపీఎస్ ఆఫీసర్లు 7,000 మంది దాకా ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. హండ్రెడ్స్ ఆఫ్ ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్, డిఎస్పీస్ అందరూ ఈరోజు రిపోర్ట్ చేస్తారు. నిన్న నుంచి చేస్తున్నారు. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా పాసులు ఉన్న వాళ్ళు కానివ్వండి, జనరల్ పబ్లిక్ని కూడా మీటింగ్ పాయింట్ తీసుకొచ్చి ఈ ప్రారంభోత్సవాన్ని వాళ్ళు తిలకించే విధంగా, ఈ యొక్క మీటింగ్ అటెండ్ అయ్యే విధంగా మేము ఇచ్చిన సూచనలు పాటించి చక్కగా వాళ్ళు వస్తే, అదర్వైజ్ వాళ్ళు ట్రాఫిక్లో ఎక్కడంటే అక్కడ నిలిపేస్తే ట్రాఫిక్ జామ్ చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళు ఇబ్బంది పడతారు, వేరే వాళ్ళకి ఇబ్బందులు పెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి మా సూచనలు, మా యొక్క సైన్ బోర్డులు పాటించండి. చక్కగా ఈ యొక్క మనకు ఒక ప్రెస్టీజియస్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఇది చాలా గొప్ప అవకాశం మనకు పిఎం గారు రావడం, దీన్ని ఓపెన్ చేయడం కూడా, దీన్ని సక్సెస్ చేద్దామని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దేశ ప్రధానమంత్రి ప్రాంతానికి వస్తుంది, దట్ ఈజ్ ఏపీ పోలీసింగ్ అనిపించుకోవడానికి అసలు ఏ విధంగా దీన్ని ప్లాన్ చేశారేంటి? ఇది 3 లేయర్ సెక్యూరిటీ మనం సిస్టమ్ అవాల్వ్ చేసాం. చుట్టూ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా గ్రే హౌండ్ దళాలు జల్లెడ పెడుతుంటాయి. అలాగే అవుటర్ కార్డన్ సెక్యూరిటీ కూడా మన డిస్ట్రిక్ట్ పోలీసు మొత్తం కూడా అంతా చెకింగ్లు అవి చేస్తుంటుంది. ఇంటర్నల్ సెక్యూరిటీ ఎయిర్పోర్టు, అలాగే దీన్ని సెక్టార్ వైజ్ డివైడ్ చేసాం. ట్రాఫిక్, పార్కింగ్, అలాగే ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా, చాలా తక్కువ ఒకే ఒక ఎంట్రీ ఉంటుంది. దీంట్లోనే 7,000 బస్సు, 10,000 బస్సులు, 5,000 వెహికల్స్, వివిఐపీలు, ఎంప్లాయీస్, పోలీసు, జిఎంఆర్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ రావాలి, 10,000 మంది. సో వీళ్ళందరినీ కూడా రూట్లు అన్నీ కూడా మనం క్లియర్గా శ్రీకాకుళం నుంచి వచ్చామంటే వాళ్ళకి, విజయనగరం నుంచి వచ్చేట వాళ్ళకి, వైజాగ్ అందరూ కూడా రూట్లు సపరేట్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ఆ రూట్లోనే మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం పక్కా ఫాలో అయితే సెక్టార్ వైజ్ బందోబస్తు చేస్తాం. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, అలాగే మీటింగ్ పాయింట్ ఉంటుంది, అలాగే వివిఐపి పార్క్, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా అన్నీ చేసాం. అందరూ మా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి, ఎక్కడ సైన్ బోర్డులు ఉంటాయి, సైనేజెస్ ఉంటాయి, ఎక్కడ వెళ్ళాలి, జనరల్ పబ్లిక్ ఎక్కడ వెళ్ళాలి, ఇవన్నీ ఫాలో చేయండి. మంచి ప్రారంభోత్సవానికి అందరికీ అవకాశం కల్పించండి. ఎయిర్పోర్ట్ నుంచి దిగిన తర్వాత మోడీ అక్కడికి ఏ విధంగా సభా వేదిక వరకు ఎలా వెళ్తారు, దానికి సంబంధించి సెక్యూరిటీ ఏ విధంగా పెట్టారండి? ఫస్ట్ దిగిన తర్వాత లోపల వెళ్ళి ఓపెనింగ్ అంతా అవుతుంది. తర్వాత ఓపెన్ టాప్ జీబ్లో ఆయన ప్రజల మధ్య దింసా డ్యాన్స్ అనేది మన హానరబుల్ సీఎం గారు అది గిన్నిస్ రికార్డు క్రియేట్ చేయాలని చెప్పి, అలాగే 13,000 మందితో గిన్నిస్ రికార్డ్ చేయాలని చెప్పి దాదాపు 13 ఎకరాల్లో దాన్ని అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళ మధ్యలో నుంచి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద గిరిజన ఏరియాల నుంచి వచ్చినటువంటి అమ్మాయిలు, ఆడపిల్లలు వాళ్ళు చేస్తున్నటువంటి నృత్యాల మధ్య పిఎం గారిని తీసుకెళ్లాలంటే దాన్ని మాకు ఛాలెంజ్ టాస్క్ తీసుకొని పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, పిఎం గారికి ఇబ్బంది లేకుండా చక్కగా బందోబస్తు అందరినీ అరేంజ్ చేస్తాం. అలాగే అక్కడి నుంచి మీటింగ్ పాయింట్కి వెళ్తారు. పబ్లిక్లు మీటింగ్లు అన్నీ ఇంకా ఓపెనింగ్స్ అన్నీ ఉంటాయి. సో ఇది 3 లేయర్ సెక్యూరిటీ కూడా ఇక్కడ అరేంజ్ చేసాం. బ్యారికేడింగ్ అన్నీ కూడా చక్కగా చేసాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాం మేము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నారు. చూస్తుంటే
రానున్న రోజుల్లో అయితే మరికొన్ని గంటల్లోనే ఈ ప్రాంతానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ దీనికి సంబంధించినటువంటి అన్ని భద్రతాపరమైనటువంటి చర్యలన్నీ కూడా మేమైతే తీసుకున్నామని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే 3 అంచెల భద్రత అయితే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసామంటూ కూడా చెప్తున్నారు. చూసినటువంటి ఆ భారీ ఎత్తున కనిపిస్తున్న కొండలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రేహమ్స్ దళాలు అయితే జల్లెడ పడుతూ ఉంటే నిరంతరం కూడా ఒక పర్యవేక్షణ అయితే ఉంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి అసాంఘిక శక్తులు కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ జరగకుండా ఉండడానికి, అదేవిధంగా ఎటువంటి విధంగా కూడా ఎక్కడ ఎటువంటి అంతరాయాలు కలగకుండా ఉండడానికి మొత్తం పోలీసింగ్ అంతా కూడా సిద్ధంగా ఉంది. సుమారుగా 5,000 మంది పైచీలకు 100,000 మంది ఎస్ఐలు, సిఐలు, అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సరైన ఉన్నత అధికారులంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకుని మొత్తం అంతా కూడా ఒకవైపు జల్లెడ పడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా దిగ్విజయం చేస్తాం, ఇటువంటి అంతరాలు కలగకుండా చేస్తామని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా సుమారుగా చూసుకుంటే అక్కడ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయిన తర్వాత ల్యాండ్ అయిన నుంచి సభావేదిక వద్ద వరకు కూడా సుమారుగా ఒక 13 ఎకరాల్లో దీనికి సంబంధించి దింసా డ్యాన్స్ కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాట్లు చేసామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతాన్ని చూస్తూ ఉంటే ఇదంతా కూడా భారీ ఎత్తున కూడా జరుగుతూ ఉంది. చూస్తూ ఉంటే ఇప్పటికే వేలాది మంది పోలీసింగ్తో ఇదంతా కూడా పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది బాగుపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయనగరం జిల్లా.